ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహించరాదని, చిన్నపాటి కంటి సమస్య ఉన్నప్పటికీ తక్షణమే వైద్యులను సంప్రదించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ కార్పొరేషన్లో 10వ డివిజన్ దుమ్ములపేటలో డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ ఆధ్వర్యంలో పిఠాపురం సీఎంసీ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఆసుపత్రి వారు అందించిన కళ్లజోళ్లు, మందులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ వారి బృందం, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ మాట్లాడుతూ పిఠాపురంకు చెందిన సీఎంసీ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అవసరం ఉంటే కంటి ఆపరేషన్ ఉచితంగా చేయడం, కళ్లజోళ్లను ఉచితంగా అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, చోడిపల్లి సతీష్ వారి బృందం, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటి చూపు తగ్గినప్పుడు చాలామంది బాగా చదువుకున్న వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. ఎందుకు తెలిసిపోద్ది అంటే వాళ్ళ అక్షరాలు కనిపించలేదనుకో, చిన్న అక్షరాలు, కంటి చూపు తగ్గిందని వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. వీళ్ళకి ఏంటంటే చదువులేని వాళ్ళు కంటి చూపు తగ్గినా తెలియదు. వీళ్ళకి పెద్ద వస్తువు ఎప్పుడైతే మసగ్గా కనిపించిందో అప్పుడు తెలుస్తుంది. వీళ్ళకి వస్తువులు మసగ్గా కనిపించినప్పుడు కంటి చూపు తగ్గింది అనుకుంటారు. అదే చదువుకున్న వాళ్ళు అయితే డైలీ పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం అలవాటు ఉంటుంది కాబట్టి చిన్న అక్షరాలు కనిపించిన వెంటనే కనిపించట్లేదని వాళ్ళకి అనుమానం వచ్చి టెస్టులు చేయించుకుంటారు. వీళ్ళు బాగా ముదిరిపోయే వరకు టెస్టులు చేయించుకునే పరిస్థితి లేదు. అందుకే ఇలాంటి చోట్ల ఎప్పటికప్పుడు ఇలాంటి క్యాంపులు పెట్టడం వల్ల మొదట్లోనే కంటి చూపు తగ్గిందని తెలియడం వల్ల కంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం చేయించుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఇటువంటి క్యాంపులు పెట్టడం అరుదుగా ఎప్పుడు జరుగుతూ ఉండాలి. అదే సేమ్ టైం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది మా సతీష్ కానీ ఇంకా చాలామంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అది మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఎన్నో చేయాలని, ఏదైతే ఈరోజు సతీష్ వాళ్ళ బృందం తనతో పాటు కష్టపడ్డ బృందాన్ని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా సిఎంసి వాళ్ళని కూడా ఈరోజు ఈ క్యాంపు సిఎంసి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సౌజన్యంతో జరుగుతున్నటువంటి వారిని, డాక్టర్స్ని, సిబ్బందిని, వాళ్ళ యజమానిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో సిఎంసి పిఠాపురం మెడికల్ క్యాంప్ వారు వర్కప్ చేసి ఆపరేషన్ పడేవారికి ఆపరేషన్ చేయిస్తున్నారు హాస్పిటల్లో. అలాగే మెడిసిన్ పడేవారికి మెడిసిను, మరియు కళ్ళద్దాలు పడేవారికి కళ్ళద్దాలు మా రెండు పార్టీల కార్యకర్తల ఆధ్వర్యంలో మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి పడిన అమౌంట్ మేము పెట్టుకొని ప్రజలకు ఉచితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సుమారు 150 పైగా చేయించుకున్నారు. బీపీ, షుగర్ చెకప్ మరియు కళ్ళ పరీక్ష చేయడింది. సుమారు ఒక 30 మంది వరకు ఇప్పుడు ఆపరేషన్, 10-15 మంది వరకు కళ్ళద్దాలు ఇచ్చాం. మెడిసిన్ పడిన వాళ్ళందరూ కూడా మెడిసిన్ ఇచ్చాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలకు మరియు మా తెలుగుదేశం జనసేన నాయకులకు, కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.